శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా కన్యా రాశి వాళ్లకు ఈ జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను. కన్యా రాశి వాళ్లకు నేను గతం నుంచి చెప్తూనే వస్తూ ఉన్నాను. దాదాపు 10-11 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యముగా మహాద్భుతముగా ఉంది అని నేను చెబుతూ వస్తున్నాను. కానీ కొంతమంది మీరు చెప్పినట్టు జరిగింది గురువుగారు అని, కొంతమంది ఇంకా జరగలేదు గురువుగారు అని వస్తూ ఉంటాయి. నేను అందుకే చెబుతున్నాను, మనం చిత్తశుద్ధిగా చేసేటువంటి పని చేసుకుంటూ వెళ్ళాలి. తప్పకుండా వచ్చి తీరుతుంది. ఈ మాసము చాలా వరకు అనుగ్రహస్థితులు అన్నీ కూడా అనుకూలముగా ఉన్నాయి. యోగాలు మంచి మంచి యోగాలు పొందేదానికి అనుకూలవంతముగా ఉన్నది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ మాటే ముఖ్యము అన్నట్టుగా ఉంటుంది గాక. మీ ఆత్మాభిమానముతో ఎవరిని అడగకుండా ముందుకు వెళ్ళాలి అనేటువంటి మీ నిర్ణయానికి భగవదనుగ్రహము అనేటువంటిది తోడవుతుంది గాక తప్పకుండా. అందువలన కన్యారాశి వాళ్లకు చాలా యోగవంతమైనటువంటి జీవితమే ఉన్నది. మామూలుగా రుణాలు ఎంతో ఉండినా ఈ రుణాలు నేను ఎలా తీర్చుకోవాలబ్బా, ఇంతకాలం నుంచి ఉన్నాయే అనేటువంటి అసహనానికి లోనైనటువంటి వాళ్ళు కూడా రుణాలు తీర్చుకోవటం అనేటువంటిది ప్రారంభిస్తారు తప్పకుండా. ఆ ప్రారంభించి రుణము ఎప్పుడెప్పుడు తొందరగా అయిపోతుందా, తీర్చేద్దామా అనేటువంటి భావనతో రుణాలు తీర్చుకోవడం లాంటివి జరుగుతుంది. అనూహ్యముగా ధనము రావటం అనేటువంటిది కూడా ఉన్నది మీకు. కనుక ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి డబ్బు రావటము, ఈ రుణాలు తీర్చుకోవటము, ఆ విధంగా మీరు సఫలీకృతులు కావటము మేలు జరుగుతుంది గాక. ఏదైనా మీ మాట కోసము, మీరిచ్చే మాట సలహా కోసము వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని సంప్రదించడము లాంటివి జరుగుతాయి. మీరుంటేనే మాకు విలువ, మీరు లేకపోతే విలువ అనేటువంటిది లేదు అనేటువంటి భావనతో మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది మీ మాట చెల్లుబాటు అయ్యేటం అలా తీసుకువెళ్ళి మీ యొక్క సహకారము కావాలి అనేటువంటిది కోరుతారు. మీ నిర్ణయాన్ని బట్టి మీరు చేసుకోవచ్చును ఏది ఏమైనా. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు సత్వరమే మీరు దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోండి. తప్పకుండా వెళుదురుగాక, 100% వెళ్ళి తీరుతారుగాక. అలా విదేశాలకు వెళతారు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు మామూలుగా ప్రమోషన్లు రావటము కానీ, లేదా అధికారుల యొక్క ప్రశంసలు మన్ననలు పొంది జీతము పెరగటము కానీ, అలా జీతము పెరిగే అవకాశాలు ఉన్నాయి. వేరే చోటికి ట్రాన్స్ఫర్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది అవుతారు, కొంతమంది కాలేకపోతారు కూడా. అది కూడా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని బట్టి చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుందిగాక ఏది ఏమైనా. అంతేకాకుండా సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది. విద్యార్థుల చదువుకు తగినటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందుతారు తప్పకుండా. శ్రద్ధగా చదవాలి. ఎంత శ్రద్ధగా చదివితే అంత మనకు జ్ఞాన సంపద పెరగటం అనేటువంటిది ఉంటుందిగాక. అలాగే లోన్లు శాంక్షన్ అవుతాయి. నూతన గృహము కట్టుకోవడము కానీ లేదా కొనడము కానీ జరగటం అనేటువంటిది ఉన్నది. ఈ మాసంలో ఒక నిర్ణయానికి రావటం జరుగుతుంది. శుభకార్యాలు జరిపించటము అనేటువంటిది మీకు కొత్త కాకపోయినా జరుగుతూ ఉన్నప్పుడు వాటిలో పాల్గొనాల్సినటువంటి అవసరము ఏర్పడవచ్చునేమో అనేటువంటిది కూడా ఉన్నది. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా మహాద్భుతమైనటువంటి అవకాశం ఉంది. ఖచ్చితముగా కిరీటధారణ అనేటువంటిది చేయడం జరుగుతుంది రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు. జయోస్తు. For more videos like this, subscribe Big TV channel.